ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి కేసుపై మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఇప్పటికే మొదలైంది. అందులో భాగంగా రాధా గాయత్రి భర్త శ్రీచరణ్, అలాగే వారి కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులతో పాటు ఆ మృతికి కూడా కొంతవరకు శ్రీచరణ్ కారణమని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ దశలో ఇక్కడికే డెహ్రాడూన్ పోలీసులు అలాగే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో భాగంగా చూసుకుంటే శ్రీచరణ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్, తల్లి సీతామహాలక్ష్మితో పాటు ఏదైతే కియానా ఇన్ రెస్టారెంట్కి సంబంధించిన ఆ రోజు 14వ తేదీ రాత్రి అక్కడ గడిపారో దానికి సంబంధించిన కియానాకి సంబంధించిన హోటల్ నిర్వాహకులు కూడా హాజరయ్యారు. అట్లాగే ఆ రాత్రి దానికి సంబంధించిన కొంతవరకు రెడ్ వైన్ ఇతర సరఫరా చేసినట్లు శ్రీచరణ్ చెప్పారు. దీనికి సంబంధించి ఎవరైతే ఆ రాత్రి రెస్టారెంట్లో పనిచేశారో ఆ సిబ్బందిని కూడా పిలిపించారు. వారందరూ కూడా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ దశలో చూసుకుంటే రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ తల్లిదండ్రులతో పాటు మరొకరు అతని సోదరి కూడా హాజరు కావాల్సిందే. అయితే ఆమె దుబాయ్లో ఉండడంతో హాజరు కాలేనట్టు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి. అదే సమయంలో చూసుకుంటే వేరు సందర్భాలకు సంబంధించి కూడా మేజిస్ట్రేట్ విచారణలో భాగంగా కొన్ని అంశాలు కూడా కీలకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దశలో ఇప్పటికే డెహ్రాడూన్ చేరుకున్నారు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు. తల్లి సత్యవతి, తండ్రి సుధాకర్ కూడా అటు చేరుకున్నారు. వారు కూడా మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు చూసుకుంటే పోస్ట్ మార్టం నివేదిక కూడా రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదిక కూడా రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే శ్రీచరణ్ అక్కడ ఉన్న డెహ్రాడూన్కి సంబంధించిన జైల్లో ఉన్నారు. అయితే అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని లోతుగా విచారించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వరకట్న వేధింపులు గురి చేయడం కూడా ఈ మరణంలో ఒక భాగంగా రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరకట్నానికి సంబంధించిన ఆభరణాలు కావచ్చు, ఇతర అంశాలు ఏ రకంగా ఇచ్చారనే విషయంపై కూడా పోలీసులు కోరడంతో దాని సాక్ష్యాలు కూడా ఈరోజు సేకరించిన పరిస్థితి. ఇకపోతే రాధా గాయత్రికి సంబంధించిన మొబైల్ను కూడా ఈరోజు ఓపెన్ చేసే అవకాశం ఉంది. అది ఒక యాపిల్ ఫోన్ కావడంతో దానికి సంబంధించిన లాక్ ఓపెన్ కాకపోవడంతో గత కొన్ని రోజులుగా కూడా వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడిన పరిస్థితి. ఈ దశలో ఫోరెన్సిక్ సంబంధించిన కొంతమంది సాంకేతిక సిబ్బంది సహకారంగా తీసుకొని ఇప్పుడు రాధా గాయత్రి ఫోన్ కూడా తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది తెరిచినట్లయితే శ్రీచరణ్పై ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు లభించే అవకాశం ఉంది. ఈ దశలో ఇప్పటికే డెహ్రాడూన్కు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న కూడా చేరుకున్నారు. వారు కూడా పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.